హే గైస్, ఈ వీడియోలో నేను మీతో నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు నా ఏ వీడియోలో కూడా ఇలా ఇంత రిక్వెస్ట్ చేయలేదు. సో ప్లీజ్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ స్పెండ్ చేసి కంప్లీట్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు చాలా నేర్చుకోబోతున్నారు. ఇవాటి టైంలో నేను ఇంకా నా ఫ్రెండ్ ఇద్దరం కూడా స్కూటీ యూజ్ చేస్తాం. కానీ నేను ఒక సంవత్సరం ముందు వరకు నడిచి లేదా ఊబర్, ఓలా, ఆటోలో వెళ్లేవాడిని. కానీ నా ఫ్రెండ్ మాత్రం తన ఓన్ కార్ లో ట్రావెల్ చేసేవాడు. అది కూడా MG హెక్టర్ కార్ లో. ఆన్ రోడ్ 20 lakhs రూపీస్ పడింది. బ్లాక్ కలర్ కార్, బ్యూటిఫుల్ కార్ అది. అలాగే అతను ఫ్లాట్ బై చేశాడు. వెంటనే మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సంవత్సరంలో 2 సార్లు ఫారెన్ ట్రిప్స్ కి కూడా వెళ్ళేవాడు. కానీ 2024 యొక్క మిడ్ ఇయర్ లో, అంటే జూన్ 2024 లో నా ఫ్రెండ్ ని జాబ్ నుండి తీసేస్తారు. అండ్ కొన్ని నెలల్లోనే లోన్ రికవరీ ఏజెంట్స్ నుండి కాల్ రావడం మొదలైంది. అండ్ చూస్తూ ఉండగానే కార్ ఇంకా ఫ్లాట్ 2 అమ్మేయాల్సి వచ్చింది. EMI బర్డన్ తగ్గించుకోవడానికి. ఏ రోజైతే రికవరీ ఏజెంట్స్ తన కార్ ని తీసుకువెళ్తున్నారో అది చూసి నేను కూడా చాలా బాధపడ్డాను. ఇదంతా ఎందుకైంది? ఎందుకంటే తను 1% సేవింగ్ కూడా చేయలేదు. డెస్టినేషన్ వెడ్డింగ్, కార్ EMI, ఫ్లాట్ EMI, ఫారెన్ ట్రిప్స్, ఇలాంటి సిచ్యువేషన్ లో సేవింగ్ చేయడానికి అతని దగ్గర ఏముంటుంది? కానీ గైస్, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నా మీరు పూర్ గా కనిపించడం మిమ్మల్ని రిచ్ గా ఎలా మారుస్తుంది అనేది. అండ్ అలా ఏం థింగ్స్ ఉన్నాయి అవి మిమ్మల్ని మీరు ఉన్న దగ్గర నుండి ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి. పాయింట్ నెంబర్ 1, వాంట్స్ ఓవర్ నీడ్స్. ఎలా అయితే నా ఫ్రెండ్ తో అయిందో, బైక్ ఆర్ కార్ ఒక ఏజ్ తర్వాత ఒక నెసెసిటీ అవుతుంది. కానీ నా ఫ్రెండ్ కి కావాలి MG హెక్టర్. దాని పార్ట్స్ కూడా ఇంపోర్టెడ్. కార్ ఒక్కసారి సర్వీసింగ్ కి వెళ్తే చాలు మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దాని తర్వాత గ్రాండ్ వెడ్డింగ్. వెడ్డింగ్ మీకు ఒక స్పెషల్ డే, నేను ఒప్పుకుంటాను. కానీ దాంతో పాటు వెడ్డింగ్ ఒక ఇండస్ట్రీ కూడా. ఈ ఇండస్ట్రీ ఇన్ష్యూర్ చేస్తుంది మీ స్పెషల్ డే కేవలం మీ హార్ట్ కోసమే స్పెషల్ కాదు, ఇది మీ వాలెట్ కోసం కూడా స్పెషల్. వెడ్డింగ్ పైన మనం ఎంత ఖర్చు చేస్తామనే దానికి లిమిటే ఉండదు. దాని తర్వాత ఇయర్లీ 2 ఫారెన్ ట్రిప్స్. దీనిపైన నో కమెంట్స్. మన ఇండియాలో అసలు టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడ లేనట్టు ఫారెన్ కి వెళ్ళడం. ఈ సోషల్ మీడియా ఒక స్టేటస్ డ్రివెన్ వాంట్స్ వల్ల మనం మన నీడ్స్ ని సాక్రిఫైస్ చేసేస్తున్నాం. వారెన్ బఫెట్ చెప్పిన ఒక కోట్ ఉంది, ఇఫ్ యూ బై థింగ్స్ యూ డు నాట్ నీడ్, సూన్ యూ విల్ హ్యావ్ టు సేల్ థింగ్స్ యూ నీడ్. అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్ తో ఇదే అయింది. పాయింట్ నెంబర్ 2, ఐడియా ఇది కాదు, మీరు పూర్ గానే బ్రతకండి అనే ఐడియా. ఏంటంటే మీ ప్రయారిటీస్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోండి. ప్రజెంట్ నా ప్రతి పని కూడా స్కూటీ పైనే అవుతుంది. మన హైదరాబాద్ లాంటి సిటీలో నేను ట్రాఫిక్ లో పెద్దగా ఇబ్బంది పడను, అందుకే నేను స్కూటీని యూజ్ చేస్తాను. ఇది హైలీ ప్రాక్టికల్ విషయం. కానీ నాకు తెలుసు ముందుకు వెళ్ళాక కార్ కావాల్సి ఉంటుంది. ఆ టైంలో నేను ఒక ప్రాక్టికల్ పర్చేస్ ప్లాన్ చేస్తాను. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, షో ఆఫ్ చేసే పని లేదు, జస్ట్ నా పని అవ్వాలి అంతే. అండ్ దిస్ ఇస్ మై ప్రయారిటీ. సెకండ్ ఎగ్జాంపుల్, నా మొత్తం టైం ల్యాప్టాప్ ముందే వెళ్తుంది. అందుకే నేను పర్చేస్ చేశాను 1 generation ఓల్డ్ మ్యాక్బుక్. హైలీ బ్యాటరీ ఎఫిషియెంట్, ఫుల్లీ రిలయబుల్ అండ్ లైట్ వెయిట్ కూడా. అండ్ దిస్ ఇస్ మై ప్రయారిటీ. అండ్ ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ సేవ్ అవుతుందో నాకు తెలుసు అది నా ఎమర్జెన్సీ ఫండ్ కి వెళ్తుంది లేదా నా ఇన్వెస్ట్మెంట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ ప్రయారిటీస్ మీ వాల్యూస్ యొక్క అలైన్మెంట్స్ లో ఉండాలి. నేను వాల్యూ చేసేది కన్వీనియన్స్, టైం కి. అందుకే నేను స్కూటీ యూజ్ చేస్తాను. నేను వాల్యూ చేస్తాను రిలయబుల్, లైట్ వెయిట్, బ్యాటరీ ఎఫిషియెంట్ ల్యాప్టాప్ కి. అందుకే నేను మ్యాక్బుక్ యూజ్ చేస్తాను. పాయింట్ నెంబర్ 3, మొబైల్. ఇది ఒక డిఫరెంట్ పాయింట్ ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఎస్, ప్రజెంట్ లైఫ్ లో మొబైల్ చాలా ఇంపార్టెంట్ థింగ్. కానీ మీరు ఏదైతే మీ ఎక్స్పెన్సివ్ మొబైల్ తో చేస్తారో సేమ్ అదే ఒక లో బడ్జెట్ ఫోన్ తో కూడా చేయగలుగుతారు. అగైన్ ఇక్కడ పాయింట్ లో బడ్జెట్ కాదు, ప్రాక్టికల్. ఒక ప్రాక్టికల్ బట్ మీరు తీసుకునే హై ఎండ్ మొబైల్ ఒక ప్రైస్ 30,000 to 35,000 కన్నా పైన ఉండకూడదు. ప్లీజ్ మీరు ఆ పర్సన్ అవ్వకండి. అతను ఒక హై ఎండ్ ఐఫోన్ ని EMI లో పర్చేస్ చేస్తున్నాడు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతున్నాడు ఐఫోన్ కొనడానికి. మీ పైన మీరు కొంచెం రెస్పెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక రిచ్ మెంటాలిటీ ఉన్న ఏ పర్సన్ కూడా తనకి యూజ్ లేని థింగ్స్ పైన ఇన్వెస్ట్ చేయడు. అతను ఐఫోన్ కొనడానికి బదులుగా అతను ఏదైనా ఆన్లైన్ కోర్స్ చేస్తాడు, లేదా తన జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాడు. ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది జస్ట్ ఫోన్ మాత్రమే. దానిపైన మీరు 1,00,000-2 లక్షల్ని ఖర్చు చేయడం ఇది మీ ఫూలిష్నెస్ అవుతుంది అంతే. పాయింట్ నెంబర్ 4, ఇక్కడ 2 టైమ్లెస్ అడ్వైజెస్ ఇస్తాను. అవి రిచ్ పర్సన్ ని ఇంకా రిచ్ గా మార్చేస్తాయి. ఫస్ట్ టైమ్లెస్ అడ్వైస్, ఖర్చు చేసే ముందు సేవ్ చేయండి. శాలరీ వస్తుంది, దానిలో ఒక పోర్షన్ వెళ్తుంది సెకండ్ బ్యాంక్ అకౌంట్ కి, జస్ట్ సేవ్ అవ్వడానికి మాత్రమే. ఇది జస్ట్ ఒక హ్యాబిట్ మాత్రమే కాదు, ఒక మైండ్ సెట్ అండ్ లైఫ్ స్టైల్, ఒక చాయిస్ కూడా. అండ్ డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ సింపుల్ రికరింగ్ డిపాజిట్, RD, ఆటోమేటిక్ డిడక్షన్. ఒక్కసారి సెట్ చేస్తే చాలు. అండ్ మీకు తెలియని కూడా తెలియదు ఎప్పుడు 1 year అయిపోయింది, ఎప్పుడు మీ RD అకౌంట్ లో 1,00,000 లేదా 2 లక్షలు సేవ్ అయ్యాయి అనేది. ఇప్పుడు మీరు ఆ ఫండ్ ని యూజ్ చేయొచ్చు మీ గోవా లేదా థైలాండ్ ట్రిప్ కోసం.
అండ్ దాని తర్వాత కొంచెం సేవింగ్ కూడా. సెకండ్ టైమ్లెస్ అడ్వైస్, ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ప్రతి రిచ్ పర్సన్ కి తెలుసు ఇన్సూరెన్స్ ఒక వాల్యూ ఏంటి అనేది. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే వెల్త్ అండ్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయడం, ఫ్యామిలీ యొక్క సేఫ్టీ. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. రీసెంట్లీ జీరోదా ఫౌండర్ నితిన్ కామత్ ఇలా చెప్పారు, మోస్ట్ ఇండియన్స్ ఆర్ జస్ట్ వన్ హాస్పిటలైజేషన్ అవే ఫ్రమ్ బ్యాంక్రప్సీ. అంటే మనం ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్తే చాలు మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడానికి. ఎందుకంటే హాస్పిటలైజేషన్ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ టైంలో ఇన్సూరెన్స్ క్యాన్ బి యువర్ లైఫ్ సేవర్ అండ్ ఆల్సో యువర్ బ్యాంక్ సేవర్. పాయింట్ నెంబర్ 5, లాంగ్ టర్మ్ విజన్. ఇది ఒక పర్సనల్ విషయం. ఒకవేళ మీరు ఈ వీడియోని క్లిక్ చేశారు అంటే ఐ థింక్ మీ లాంగ్ టర్మ్ గోల్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వచ్చు. నేను స్టిల్ అనుకుంటూ ఉంటాను నా 40s and 50s లో కూడా నేను కార్పొరేట్ లేదా నా ఓన్ వర్క్ చేసుకోవాలి అని. కానీ ఇవాటి కంపారిజన్ లో కొంచెం తక్కువ, లైక్ 3 days ఇన్ అ వీక్. కొంచెం నేను వెయిటేజ్ ఎక్కువ ఇస్తాను నా ఫ్యామిలీకి. అప్పుడు నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వరల్డ్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్తుంది. ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్. కొన్ని రోజుల తర్వాత ఎవరికి తెలుసు 3 or 4 days వర్క్ చేయడం కూడా ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ అవ్వచ్చు. అండ్ ఈ విజన్ ని అచీవ్ చేయడానికి ఇవాటి టైంలో ఈ చిన్న చిన్న ట్రేడ్ ఆఫ్స్ ని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ అందులో లుకింగ్ పూర్ కూడా ఒకటి. మరి మీరు రెడీగా ఉన్నారా? సో గైస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు కూడా నాలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. కలుద్దాం మరో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో.